లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇది. ఇంట్రెస్టింగ్ ఈవెంట్ చాలా చక్కగా నేరేట్ చేశాడు. లూక్ అనే ఆయన, డాక్టర్ లూక్ ఆయన ఫిజిషియన్, తను హిస్టోరియన్. ఆయన పద్ధతే కొంచెం స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. తను అంటే ఈ మతానికి సంబంధించిన వాడు కాదు, కానీ తను తర్వాత నమ్ముకున్న కారణంగా ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి చాలా చక్కగా రికార్డ్ చేస్తాడు. అంతా పరీక్షించి పరిశీలించి అన్నీ తెలుసుకుని రీసెర్చ్ పద్ధతిలో చేసి తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించిన సంగతులు. ఈ వ్యక్తి ఎవరు అంటే, ప్రభువు ఎవరి మతంలో పుట్టాడో ఆ మతానికి సంబంధించిన వ్యక్తి. యూదా మతం అంటాం. ఆ యూదా మతం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అబ్రాహాము అనే ఆయన్ని దేవుడు పిలిచాడు. పిలిచి, నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరి వచ్చాయి, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ సొంత ఇంటి నుండి బయలుదేరి వచ్చాయి. నేనేం చేస్తాను అంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, అలాగే ఇసుక రేణువులు చూడు, అలా విస్తరింపజేస్తాను. అంతేకాదు, నీ సంతానము ద్వారా భూలోకంలోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. కాబట్టి అబ్రాహాము దేవుణ్ణి నమ్మేశాడు. అంటే వాగ్దానం, ఆ మాట నమ్మే పద్ధతి లేదా మాట నమ్మే మార్గం అక్కడి నుండి మొదలు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకు సంబంధించిన కుమారులు 12 మంది. ఈ 12 మంది యొక్క గోత్రాలు అంటాం. వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఒక దేశం ఇచ్చాడు. వాళ్ళు దేవుని ప్రజలుగా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా దేవుడు మా దేవుడు అని అనుకోవటం, వాళ్ళకి దేశం ఇవ్వటం. ఏర్పరచబడిన జనాంగం అని వాళ్ళకి పేరు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. అంటే వాళ్ళు ఏ దేశంలో పుట్టినా, ఏ కాలంలో పుట్టినా వాళ్ళు ఆ అబ్రాహాము నుండి వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలుగా వాళ్ళు గుర్తింపబడిన వాళ్ళు. ఇలాంటి దేవుని ప్రజల మధ్యలో ప్రభు పుట్టాడు. ఎందుకు? అప్పుడే అబ్రాహాముతో దేవుడు చెప్పాడు కదా, నీ నుండి వచ్చే నీ సంతానం ద్వారా భూలోకంలోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. ఆ సంతానం క్రీస్తే అనే సంగతి పౌలు తెలియజేస్తాడు. ఇప్పుడు అందరికీ అర్థమైన విషయం. అంటే యూదుల్లో నుంచి వచ్చిన యేసు ప్రభు ద్వారా భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడటం దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాంటి వాళ్ళ మధ్య ప్రభు పుట్టాడు. అలాంటి వాళ్ళలో ఒకడు ఈ వ్యక్తి జక్కయ్య అనే ఆయన. ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, తెలుగులో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు, ఇంగ్లీష్లో చీఫ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ రిచ్ మ్యాన్. ఈ చీఫ్ ఎలా అయి ఉంటాడు? అందుకే తెలుగులో గుత్తదారుడు అంటున్నారు కదా. వీళ్ళు, ఈ యూదులు ఆ పీరియడ్లో రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమా సామ్రాజ్యం అది. వాళ్ళు ఎక్కడైతే ఎవరెవరు ఏ ప్రాంతాలు లోపరుచుకుంటారో వాళ్ళు అందరూ సబ్జెక్ట్సే. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అందరి నుంచి పన్ను వాళ్ళు వసూలు చేస్తారు. కానీ అలాగా వాళ్ళు డైరెక్ట్గా అంత స్టాఫ్ వాళ్ళకు ఉండరు. కాబట్టి నేటివ్స్లోనే దీన్ని ఏమంటాం, బిడ్ అంటాం కదా, పాట పద్ధతిలో కాంట్రాక్ట్ తీసుకోవడం. అలాంటి కాంట్రాక్ట్ తీసుకున్నవాడు కాబట్టి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, తన కింద ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారనమాట. సుంకపు గుత్తదారుడు, ఎంతోమంది సుంకరులు ఉంటారు. అది పేరుగా అందులో ఏమీ తప్పు కనపట్ల.
కానీ ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన గుర్తింపు ఏంటి గుర్తింపు అంటే పరాయి దేశం తరపున, పరాయి ప్రజల తరపున సొంత ప్రజల నుంచి వీళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు. అంతేకాదు వాళ్ళ ఆఫీస్ కారణంగా, వాళ్ళ ఫంక్షనింగ్ కారణంగా వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళు. ఆ కారణంగా వీళ్ళని మార్జినలైజ్ చేశారు. మార్జినలైజ్డ్ గ్రూప్లో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళు వేశ్యలను కూడా మార్జినలైజ్ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కలిపి ఒకే పద్ధతిలో ట్రీట్ చేస్తూ వీళ్ళని పాపులు అనేవాళ్ళంట. పాపులు అంటే సిన్నర్స్ వీళ్ళు వాళ్ళ దృష్టిలో. ఒకటేమో సొంత వాళ్ళ నుండి వసూలు చేస్తున్నారు, రెండోదేమో వాళ్ళతో కలిసి భోజనాలు చేస్తూ మొత్తం అంతా వదిలేసుకుని మత పద్ధతులు నిష్ఠ అంతా వదులుకొని వాళ్ళతో కలిసి ఉంటున్నారు. ఆ కారణంగా వాళ్ళు సిన్నర్స్ అని వీళ్ళ ఉద్దేశంలో. ప్రభువు మాట్లాడేప్పుడు ఆయన కూడా మనం మత్తయి సువార్త 5:46 చూస్తాం. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమించేటైతే ఏమి ఎక్కువ చేస్తున్నట్టు? మీరు సుంకర్లు కూడా అలా చేస్తారు కదా. అంటే ట్యాక్స్ కలెక్టర్స్ పని కూడా అంతే కదా. వాళ్ళకి ఏం కలిసి వస్తే వాళ్ళని వీళ్ళు ప్రేమిస్తారు. అంటే ప్రభువు ఆనాటి పద్ధతి ఆయన వాళ్ళు కన్సిడర్ చేస్తున్న తీరుని ఆయన మామూలుగా ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. అంతేకాకుండా ఇంకొక చోట కూడా ప్రభు చెప్పే సంగతులు ఉంటాయి. ఏంటంటే నీ బ్రదర్ నిన్ను అఫెండ్ చేస్తే, నీ విషయంలో ఏమన్నా తప్పు చేస్తే నువ్వు ఒక్కడ వెళ్ళి చక్కగా మాట్లాడు అతనితో. అతను రికన్సైల్ అయిపోతే హ్యాపీగా నీ బ్రదర్ నువ్వు సంపాదించుకున్నట్టే. లేదు తను వినటం లేదా, 2-3 ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం అంటే 2-3 ఉండే పద్ధతి. కాబట్టి నువ్వెవరినన్నా ఒక ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళు, అతన్ని తప్పెత్తి వాళ్ళ మధ్యలో మాట్లాడు, సాక్ష్యంగా కూడా వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు అతను దిద్దుకుంటే సరే. అప్పటికీ తను వినకపోతే నువ్వు నీ సమాజం లేదా సంఘాన్ని తీసుకుని వాళ్ళ ఎదుట అతని సంగతి చెప్పు. అప్పటికీ వినకపోతే దెన్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్ అంటాడు. దాని అర్థం ఏంటి అంటే ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడుకునే పద్ధతిలో అలాంటి వాళ్ళు మార్జినలైజ్డ్ సిన్నర్స్ అనే ఆలోచన అనమాట. వీళ్ళకి అంతా తెలుసు, మతానికి సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరు. కాబట్టి ఎవరేమనుకున్నా సరే ఇలాంటి వాటికి రెడీ. అంటే ఆ బిడ్స్లో హైయెస్ట్ బిడ్ పాడుకోవటం, కాంట్రాక్ట్ తీసుకోవటం, తీసుకుని ఏంటి అంటే వాళ్ళు చేయాల్సిన పద్ధతిగా చెయ్యరన్నమాట. మనం కూడా చూస్తున్నాం కదా, గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు. గవర్నమెంట్కి కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళే చేయించేసి అక్కడి నుండి వసూలు చేయటం మొదలు పెడతారు. దానికి ఇంక అంతు ఉండదు. వాళ్ళ గురించి చాలా బాధగా మాట్లాడుకుంటారు ఎవరైనా కానీ. ఇయర్స్ గడుస్తున్నా కానీ జస్ట్ ఆ ఒక్క పేమెంట్ గవర్నమెంట్కి చేసిన కారణంగా ఎంతో వసూలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాగా. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి కాంట్రాక్ట్ వీళ్ళకి వచ్చిందో మించి వసూలు చేసే పద్ధతి కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళని తేడాగా చూస్తారు సొంత దేశం వాళ్ళు, సొంత ప్రజలు. అలాంటి వాళ్ళని కలుపుకోరు. అలాగా కలుపుకొని పద్ధతిగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ కలుపుకొని పద్ధతి కాబట్టి తర్వాత నేను చదువుతున్నాను అన్నమాట. చూస్తే మనుషులు ఇలాంటి వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారు అనేది మనకి అర్థం అవుతుంది. ఏంటంటే ఈయన 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సణుగుకొనిరి. అతను పాపి, సిన్నర్ అతను. అలాంటి అతనింటికి వెళ్ళాడు యేసు ప్రభు అని వాళ్ళు సణుక్కున్నారని రాసింది ఇక్కడ. వీళ్ళు ఎందుకు ఇలా సణుక్కున్నారు అంటే మార్జినలైజ్ చేయటమే కాకుండా వీఆర్ బెటర్ ఆఫ్ అనే పద్ధతి. వీఆర్ డిఫరెంట్, వీఆర్ నాట్ లైక్ దీస్ పీపుల్, అలాగా వాళ్ళు అనుకోవటం. అందుకే ప్రభు ఇంకొక విషయం కూడా చెప్తాడు కదా, దేవాలయానికి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేసేప్పుడు
అతను పరిసైడ్ అనే అతను, ఎందుకంటే దేవుని పద్ధతిలో నీతిగా ఉంటున్నానని అనుకునే అతను తన నీతికి సంబంధించి గొప్ప గొప్ప మాటలు చెప్తాడు దేవుని దగ్గర. సరే, ఇతను వస్తాడు, ఈ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి పైకి కూడా చూడ్డు దేవుని వైపు, తల ఉంచుకుని ఉంటాడు. తల దించుకుని ఆ రొమ్ము మీద గట్టిగా గట్టిగా చేతులతో కొట్టుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించు అంటాడు. ప్రభు ఇది చెప్తాడు వాళ్ళిద్దరిని కంపేర్ చేయడం కోసం. కాబట్టి 2 గ్రూప్స్గా అయిపోయారన్నమాట ఆ రోజుల్లో. ఈ మొదటి వాళ్ళేమో వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు, నిజంగానే కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళకి దేవుడికి సంబంధించిన సంగతులు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ఎంత నీతిగా ఖచ్చితంగా బతకాలో తెలుసు, వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వంశాలు కుటుంబాల తరబడి లేదా తరాల తరబడి మంచి జీవితాలు జీవించాలనే కోరిక, పట్టుదల, పెంచే వాళ్ళ పద్ధతి ఎలాగ ఉంటుంది, ఆ పెంపకంలో పెరిగే వాళ్ళ పద్ధతి కూడా అలాగ ఉంటుంది. అదొక రకమైన నీతి. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ కొంచెం గమనించి చూస్తే ఇలా 2 గ్రూపుల పద్ధతి మనకి సామెతల గ్రంథంలో కనబడుతుంది, ఆ కీర్తనలో కనిపిస్తుంది. ఎక్కడైనా కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ 2 గ్రూపుల పద్ధతి కనిపిస్తుంది. ఈ 2 గ్రూపుల్లో ఎలా ఉంటే అదొక అంటే సిన్ఫుల్ నేచర్కి అప్పచెప్పుకున్న వాళ్ళేమో ఆ నేచర్కి తెగించి బరి తెగించి ఎవరేమనుకుంటే ఏంటి, నా ఇష్టం, ఇది నాకు కలిసి వస్తుంది, నా ప్రయారిటీ ఇదే అని అనుకునేవాళ్ళు. సిన్ఫుల్ నేచర్కి సంబంధించి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని ఏమంటాడు అంటే, ఈ మొదటి కీర్తనలోనే ఉంటుంది కదా, దుష్టులు అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడువక, దుష్టులు పాపుల మార్గమున నిలువక, పాపులు అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, అపహాసకులు వీళ్ళంతా గాడ్లెస్ అన్నట్టు అదొక బ్రాండ్ అనమాట, అదొక లైన్. గాడ్లెస్ పీపుల్ యొక్క లైన్ అది. ఇలాంటి గాడ్లెస్ పీపుల్ ఏంటంటే సిన్ఫుల్ నేచర్ ఓకే అనుకుని ఇంకా దానిలో దీన్ని హ్యాబిచువల్ అని అనొచ్చు మనం. అలాగా వాళ్ళు కంటిన్యూ అయిపోయేవాళ్ళు. వీళ్ళకి డిఫరెంట్గా అలాగా లోబడకుండా, తప్పులు ఉన్నప్పటికీ కానీ దాన్ని హ్యాబిచువల్ పద్ధతిలో ఉండకుండా గడుపుతూ ఉండే వాళ్ళ విషయంలో నీతిమంతులని కేటగిరీ. కాబట్టి యోబు గ్రంథంలో వినబడిన, సామెతల్లో వినబడిన, కీర్తనలో వినబడిన, వేరే చోట ఆదికాండం నుంచి వినబడుతూ వచ్చిన మనుషుల యొక్క నీతికి సంబంధించిన సంగతులు అలాంటివి. అదొక లైన్. ఏంటి అంటే తప్పు చేయకూడదని జాగ్రత్తగా బతకాలనే కోరికతో బతికే వాళ్ళ లైను, తప్పుకి అమ్ముడుపోయి ఇంకా ఆ రకంగా ఉంటే ఇంకంతే లేని ఆ లైఫ్ అనుకుంటే సరిపెట్టుకునే లైన్ ఒకటి. ఈ 2 లైన్స్ ఉంటూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆల్ దోస్ పీపుల్ సా దిస్ అండ్ బిగాన్ టు మటర్, హీ హ్యాస్ గాన్ టు బీ ద గెస్ట్ ఆఫ్ ఎ సిన్నర్, హీ హ్యాస్ గాన్ టు బీ ద గెస్ట్ ఆఫ్ ఎ సిన్నర్. వాళ్ళు అలా అంటున్నప్పుడు వీఆర్ డిఫరెంట్ అండ్ దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. యు సీ దిస్ న్యూట్రల్ పర్సన్ జీసస్ క్రైస్ట్, మనతో ఉంటే ఆయనకి ఏమన్నా మంచి లేదా గుర్తింపు, మనతో ఉంటే ఆయనకు పేరు, ఏంటి మనతో ఉండటం పెద్ద విలువైందిగా అనుకోకుండా అతనింటికి వెళ్తాడేంటి అని అన్నప్పుడు ఈ 2 గ్రూప్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఎలాంటిదో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. సరైన ఒక పెద్ద కాంట్రాక్టరు, వెరీ రిచ్ మ్యాన్, ఈయన గురించి లూక్ చాలా చక్కగా వర్ణించాడు. ఏంటంటే ఈయన స్టేచర్ గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఈ స్టేచర్ ఏంటి అంటే షార్ట్, అంటే ఈయన షార్ట్ అని పనిగట్టుకుని చెప్పాడు అంటే ఊరికే మనం మాట్లాడుకునే ఈ పొడవు పొట్టి కాకపోవచ్చు, అంటే అది గుర్తింపు పొందాల్సినంత పొట్టిదనం అయి ఉండొచ్చు. కాబట్టి ఆయన ఫిజికల్ స్టేచర్ని కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఇంకొక విషయం, ఈ ప్రభు వైపు వచ్చి ఆయన మాటలు వినాలని కోరుకునేవాళ్ళు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి నెంబర్లో ఉంటారో కూడా మనకి ప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ. ప్రభు జెరికో అనే ఊళ్ళోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు. ఆయన హీ యూస్ టు పాస్ బై వేరియస్ విలేజెస్ అండ్ టౌన్స్. దిస్ ఈజ్ ఎ టౌన్, ఆర్ ఇన్ దోస్ డేస్ మన స్టాండర్డ్లో మాట్లాడితే కుడ్ బి ఎ సిటీ. In that city, perhaps this man was a big contractor. Perhaps all those tax collectors were working under him. Such a
వెరీ పాపులర్ మ్యాన్, సచ్ ఏ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రిచ్ మ్యాన్. కాబట్టి ప్రజలు ఆ కారణంగా దూరం పెట్టడం తప్ప ఈయన గుర్తింపే. జీసస్ వాజ్ పాసింగ్ బై. ఎంతోమంది జనం అంట. ఇలా ఈ జనం ఎలాంటి వాళ్ళు అంటే ప్రభువు మాటలు వినాలని కొంతమంది, చాలా మంచి ఆశది. తర్వాత ప్రభువు అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే వేలం వెర్రి అంటాం. అలాంటివి చేస్తే చూద్దామని సందడిగా వచ్చేవాళ్ళు కొంతమంది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా బాగోకపోతే బాగు చేయించుకుందాం, ఆయన హీల్ చేస్తున్నాడు అని ఆశపడి వచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళే బాగోనప్పుడు ఏదో రాగా ఓపిక చేసుకుని ఆయన దృష్టి నా మీద పడితే చాలు, నాకు మంచి జరుగుతుంది అని ఆశపడి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల మంది. అంతేకాకుండా ఆయన ఏదన్నా మాట్లాడితే అందులో తప్పుంటే చెక్కించుకోవాలని ప్రయత్నించే ఒక గ్రూప్ ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారు, అవుట్ స్పోకెన్ పీపుల్. వాళ్ళు తేల్చి ఏదో వాళ్ళు నీతిమంతులు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళ మాటల్లోనే నీతి కనపరుచుకోవడం ఒక రకమైన ఏంటంటే షో ఆఫ్ పీపుల్ అనమాట. అందుకు వాళ్ళని హిపోక్రెట్స్ అంటాడు ప్రభు. వేషధారులు. ఈ హిపోక్రెట్ అనేదంట గ్రీకు భాషలోకి పదం ఎలా వచ్చింది అంటే ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ ఎ నేమ్. Hippocrates was a great actor those days. When that man was acting, people thought it was real. What was unreal, that man was through his action presenting it as real. కాబట్టి అంత గొప్ప కానిది ఉన్నట్టుగా చూపించే అంత గొప్ప వ్యక్తి అతను. హిపోక్రటస్ అనే పేరు గల వ్యక్తి కాబట్టి ఆ పేరు తెచ్చేశారు ట్రాన్స్లిటరేట్ చేసి. కాబట్టి గ్రీకు భాషలో హిపోక్రెట్, ఇంగ్లీష్లో కూడా హిపోక్రెట్ అని ఇది ఒక ట్రాన్స్లిటరేషన్, గ్రీక్ నుండి ఇంగ్లీష్. మనమేమో వేషధారి అంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, పెద్ద గుంపు. అలాగా వెళ్ళిపోతూ ఉంటే మరి ఈయనకి ఎలాగా ఆశ వచ్చిందో, ఏం విన్నాడో, ఏం చూద్దామనుకున్నాడో మనకు తెలియదు. కానీ తను ఏం చేశాడు అంటే యేసు ఎవరో అని చూడగోరెను. చాలా మంచి మాట కదా అది. హీ వాంటెడ్ టు సీ హూ జీసస్ వాస్. యేసు ఎవరో, ఏంటో, ఎవరో అంటే ఏదో ఊహ అన్నమాట. విన్న మాటలు, ఆలోచన. కాబట్టి విన్నవన్నీ కరెక్టేనా, లేదా అంత విచిత్రమైన వ్యక్తులు ఉంటారా మన మధ్యలో, మన చుట్టూ ఉన్న ఊళ్ళో, మనలో ఒకడుగా అంత విచిత్రమా అని ఏం ఆశ వచ్చిందో చూస్తే బాగుండని అనుకున్నాడంట. ఈ వాంటెడ్ టు సీ హూ జీసస్ వాస్. అంటే యేసుని చూడాలా, యేసు ఎవరో కూడా తెలుసుకోవాలి అనే చూపు. కాబట్టి ట్రై చేశాడు. రోడ్డు మీదకి వచ్చేసాడు. జనం ఉన్నారు. జనంలో తప్పించుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. కుదరటంలో, బికాజ్ ఆఫ్ హిస్ స్టేచర్ అండ్ ద సైజ్. షార్ట్ మ్యాన్ కాబట్టి ఎంత బొట్టను వేళ్ళ మీద ఆన్ హిస్ టోస్ హీ వాజ్ ట్రయింగ్ టు సీ. అలాంటప్పుడు కుదరినప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. ఆ రోడ్ మ్యాప్ చూసుకున్నాడు. బహుశా ఈ రోడ్లో వెళ్తాడు, ఇలా ప్రొసీడ్ అవుతాడు. కాబట్టి నేను షార్ట్ కట్లో ఇంకా ముందు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎదురుగా నిలబడితే నాకు కనిపిస్తాడేమో. ఎదురుగా నిలబడినా కనపడ్డు. కాబట్టి నేను ఒక పని చేయాలి, ఏదన్నా ఎత్తైన చోట నేను ఎక్కి నిలబడితే నాకు తప్పకుండా కనిపిస్తాడు. ఆశ చూడండి. ఏ హర్డిల్ కేమ్ ఇన్ హిస్ వే బికాజ్ ఆఫ్ హిస్ స్టేచర్ అండ్ బికాజ్ ఆఫ్ ద థ్రాంగింగ్ ఆఫ్ ద క్రౌడ్. కానీ హీ డిడ్ంట్ గివ్ అప్. అక్కడ మనకి ఈ ఆశ యొక్క తీరు కనిపిస్తుంది. ఎంతమందికి ఇలాంటి యేసు మీద, అసలు యేసు సంగతి ఏంటో వినాలి, యేసు గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ కలుగుతుందో. కానీ హర్డిల్స్ ఆర్ షూర్ టు బి దేర్, బౌండ్ టు బి దేర్. Even if you want to know about Jesus and even if you want to hear about Jesus, it might not become possible so soon. అది గమనించాలి. కాబట్టి షుడ్ గివ్ అప్. అండ్ దిస్ మ్యాన్ డిడ్ంట్ గివ్ అప్. ఏమైనా సరే అని అనుకున్నాడు. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
ఇంకా చూశాడు, ఇంకేమీ ఎత్తైనది కనపడలేదు కాబట్టి ఏమైతే అయింది అనుకున్నాడు. ఈ క్లైమ్డ్ ఎ సికమోర్ ట్రీ. కెన్ యూ బిలీవ్ దట్? కెన్ యూ బిలీవ్? అసలు వినటానికి ఎలా ఉంది? లూక్ అంత గ్రాఫిక్గా రాస్తాడేంటి? ఒక మేడి చెట్టు ఉందండి అక్కడ, సికమోర్ అంటే సికమోర్ ఫిగ్ అంటున్నాడు ఇక్కడ ఎన్ఐవిలో. కాబట్టి అది గ్లోబ్ షేప్లో ఉంటాయంట కాయలు. అవి యుఎస్లో ఉంటాయంట, యూరోప్లో ఉంటాయంట. కాబట్టి మేడి చెట్టు అని ట్రాన్స్లేట్ చేశారు. అలాంటి చెట్టు బహుశా ఇలా వాలుగా రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని చెట్లు. ఆ చెట్టు మరి ఎంత హైట్ క్లైమ్ చేశాడో ఇంకా తిరుగులేదు. హీ మేడ్ షూర్ దట్ జీసస్ హ్యాడ్ టు అపియర్ టు హిమ్. ఏమైనా సరే కరెక్ట్గా మొహంలో మొహం పెట్టి చూసే అంత పొజిషన్ తను ఈ టుక్ సచ్ ఎ పొజిషన్. అలాగా ఎలా ఎక్కుతారు? అలాగా ఊళ్ళో ఎవ్రీబడి పెర్హాప్స్ న్యూ హిమ్ అండ్ హీ వాజ్ సచ్ ఎ పాపులర్ మ్యాన్, ఎ వెరీ రిచ్ మ్యాన్. ఎంత మనం అసలు ఇమాజిన్ చేయడానికి ఎంత విచిత్రంగా ఉంది. అంత విచిత్రంగా తను చేశాడు. చేసి అక్కడ హీ వాజ్ వెయిటింగ్. అలాగా వచ్చేస్తున్నాడు ప్రభు. హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి ఎలా ఈయన సంగతులు ఏంటి? ఓ చుట్టూ ఇంత జనం ఏంటి? ఈయన గొప్పతనం ఏంటో ఊహించేసుకుంటారు. కళ్ళు అప్పచెప్పి చూస్తూ ఉంటే ప్రభు అంతమందితో వెళ్తున్నవాడు సడన్గా ఆగిపోయాడంట. ఆగిపోయి కన్నులెత్తి, ఎంత గ్రాఫిక్ వర్డింగో చూడండి. కన్నులెత్తి చూచి, ఊరికి అలా చూడటం కాదు, ఈయన స్టేర్ చేస్తున్న పద్ధతిలో జీసస్ ఏమంటాం, రెస్పాండింగ్ ఇన్ స్టేరింగ్, అదే పద్ధతిలో వాట్ అని అన్నట్టు ప్రభు అలా చూస్తూ కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మేక్ హేస్ జేకేఎస్, కమ్ డౌన్, ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హౌస్ టుడే, ఐ వాంట్ టు స్టే విత్ యూ. ఇంకా ఇది కూడా ఊహించాల, ఎంత విచిత్రం. వేల మంది వెనుకుంటే ఇతన్ని నువ్వు రా, ఈరోజే నేను నీ ఇంట్లో ఉండాలి అని అన్నప్పుడు చాలా త్వరగా దిగిపోయాడంట. చాలా త్వరగా దిగిపోయాడు. కేమ్ డౌన్ ఎట్ వన్స్, అంటే జారిపోతారు చూడండి, అలాగా చెట్టు పట్టు వదిలేసి అలా జారిపోయి నేల మీదకి వచ్చేసాడు. వచ్చి హ్యాపీ గబగబా తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇలాంటివి అండర్లైన్ చేసుకోవాలా. ఇలాంటి లాంగ్వేజే ఈ రోజున గాస్పెల్ చెప్పేవాళ్ళు, ప్రభువు గురించి చెప్పేవాళ్ళు వాడుతున్నారు. సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. At once he climbed down and welcomed him gladly, received him gladly, took him home gladly. You receive Jesus Christ. Are these not the sentences which we hear these days when very sincere people preach about Jesus Christ? Do they not use such sentences? Please come. The Lord welcomes you. Jesus loves you. You accept him. You come to him. These are the words we hear. Exactly that was the word written there. Luke wrote it centuries ago. ఆ పద్ధతిలో. కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అంతే, అందరినీ వదిలిపెట్టి, బహుశా పక్కన వెరీ క్లోజ్ డిసైపుల్స్ని తీసుకెళ్ళాడేమో, అలా రాసలేదు. అందరినీ వదిలిపెట్టి ఇతను జస్ట్ రమ్మని, అసలు చూడటానికి వచ్చిన వాడిని నువ్వు రా నేను ఇంటికి రమ్మన్నాడా ఏమన్నానా? ఆశ ఎక్స్ప్రెస్ చేశాడు. హిస్ హార్ట్ ఫెల్ట్ డిజైర్, హీ మేడ్ ఇట్ నోన్, నాట్ జస్ట్ బై వర్డ్స్ బట్ బై హిస్ యాక్షన్. దట్ వాజ్ హిస్ డిజైర్. పీపుల్ ఆల్సో సా దట్, బట్ దే హ్యాడ్ సంథింగ్ ఎల్స్ టు టాక్ అబౌట్. Jesus saw his heart's desire and he obliged. కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ ఇలాంటి డిజైర్ కనిపింపజేస్తే వెరీ మచ్ ఎట్ ద డోర్,
వెరీ మచ్ విల్లింగ్ టు అబ్లైజ్. సి రెడీ ఈ రెడీ పద్ధతి ఇలాంటి ప్రభు దగ్గర మనకి ఎంత చక్కగా కనిపిస్తూ ఉంటుందో. పెండింగ్ ఫైల్స్ ఉండవు ప్రభు దగ్గర. 2-3 సార్లు తిప్పుకోవడం అనేది ఎక్కడ కనబడదు. మళ్ళీ రమ్మంటం అనేది వినబడదు. వెంటనే సంతకం పడిపోవటం. ఇదేంటో విచిత్రం. లేదా అడగటమే ఆలస్యం, సంతకంతో రెడీగా ఉన్నది ఇవ్వటమే ఆయన పద్ధతి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా నాకు ఈ మాటలు వాడుతూ ఉంటాను నేను. ప్రభు గురించి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టికి ముందే ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల అని అన్నప్పుడు అందరి నిమిత్తం ఆనాటి ఆదాం మొదలుకొని ఈనాటి వరకు ఆ కప్పుల నుంచే వచ్చిన వాళ్ళందరూ కూడా, సృష్టిలో ఉన్న ఏ ఒక్కరు కూడా పైనుంచి రాలా. ఎవరికి వాళ్ళు జనరేషన్స్ ఒక కప్పుల నుంచి వచ్చారు. అప్పట్లో జెనెటిక్ కోడ్ కనిపెట్టినప్పుడు ప్రతి న్యూస్ పేపర్లో ఎలాంటి బొమ్మను వేయనివ్వండి, 1 కపుల్. సో అందరూ ఆదాము నుండి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళందరి నిమిత్తం ఏర్పరచబడ్డాడు అంటే నేను ఇలా ఊహిస్తాను. అందరి పేర్ల మీద, పాత వాళ్ళు, ఇప్పటి వాళ్ళు, రాబోయే వాళ్ళ పేర్ల మీద ఈ ఫర్గివ్నెస్ అనే సంతకం లేదా దస్తావేజు రెడీ అయిపోయింది. ఈ దస్తావేజు ఈ జక్కే లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళదే. అప్పటికే అతని పేరు రాసే ఉందన్నమాట. అందుకే మేక్ హేస్ట్, అందుకే త్వరగా దిగు, నీ పేరు మీద రాసి ఉంది. అందరి పేర్ల మీద దస్తావేజులు ఉన్నాయి. ఇప్పుడు సువార్త అంటే ఏంటంటే నీ దస్తావేజు నువ్వు తీసుకో. ఫర్ ఎవ్రీ గివింగ్ దేర్ షుడ్ బి రిసీవింగ్. When God made that provision and when God gave His Son, we are supposed to receive. తెలుగులో అనుగ్రహించానంటే అది పెద్ద మాటలా ఉంది. ఇంగ్లీష్లో God gave His Son. So our job is just to receive. కాబట్టి నా పేరు మీద దస్తావేజు ఉన్నప్పుడు తీసుకుంటే నాది, తీసుకోకపోతే సరే ఈరోజు తీసుకోలేదు, రేపు, ఇంకా ఇప్పుడు ఓకే, యు ఆర్ అలైవ్ గుడ్. బట్ ఆన్ ఏ ఫ్యూచర్ డే సరే నీ సంగతి కాదు, లోకం ముగించబడబోతుంది. పేతురేమో అక్కడ ఈసారి నోవా టైంలో జలప్రళయం కాదు, మహావేండ్రంతో అగ్నితో ఈ భూమి తగలబడబోతుంది అన్నప్పుడు దస్తావేజులు కాలిపోతాయి. వై వెయిట్ టిల్ దెన్? అందరి పేరు మీద దస్తావేజులు రెడీగా ఉన్నప్పుడు హ్యాపీగా తీసేసుకోవాలా. ఇక్కడ ఇతను వెంటనే వెరీ హ్యాపీ, ఇంకేమి వేరే సంగతులు అమ్మో ఏంటి ఎలాగా ఇంకేమి లేదు. స్ట్రైట్ అవే హీ రిసీవ్డ్ హిమ్. ప్రభు ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళది హీ హాజ్ గాన్ టు బి ద గెస్ట్ ఆఫ్ ఎ సిన్నర్. వాళ్ళ లెక్కలు వాళ్ళవి. ఎవరికి కలిసి వస్తుంది? ఎవరైతే ఈ రకంగా ఆశ కనుపరిచి అడ్డంకులు వచ్చినా కానీ ఏమైనా సరే సంగతి ఏంటో తేల్చుకోవాలనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది. లెక్కలేని వాళ్ళకి, వీఆర్ ఓకే అనుకునే వాళ్ళకి, ఏం పర్వాలేదులే అని అనుకునే వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇలా ఒక పక్కన అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో జక్కేకి అనవసరం, అది తనకి తెలియదు. ఏం చేశాడంటే సంతోషంతో ఆయన్ని చేర్చుకునేను, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇలాంటి మాట కూడా మనం అండర్లైన్ చేసుకోవాలా. రిసీవ్డ్, వెల్కమ్డ్ హిమ్ గ్లాడ్లీ. వాళ్ళేమో అలా అనుకుంటున్నారు. అప్పుడు తన రెస్పాన్స్ చూడండి, హౌ హీ రెస్పాండెడ్. హీ రిసీవ్డ్ జీసస్. ఓకే, ఆఫ్టర్ హీ రిసీవ్డ్ జీసస్ తన ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. ఏం అర్థమైందో ఏంటో, ఏ రకమైన ఇంట్రాస్పెక్షన్ వచ్చిందో ఏంటో, ఏ రకమైన సెల్ఫ్ ఎగ్జామినేషన్ వచ్చిందో ఏంటో, ఏ కారణంగా తను ఫిట్ కాదని అనుకున్నాడో ఏంటో, ఏ కారణంగా ఆయనతో రిలేట్ అయినప్పుడు ఇది నాకు తగదు అని అనుకున్నాడో మనకు తెలియదు. కానీ నిలబడి అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుతున్నాను. సీ వాట్ ఎ రిచ్ మ్యాన్ ఈజ్ సేయింగ్. నా ఆస్తిలో సగము, లుక్ లార్డ్, హియర్ అండ్ నౌ ఐ గివ్ హాఫ్ ఆఫ్ మై పొజిషన్స్ టు ద పూర్.
ఏమున్నా సరే అందులో సగం ఇచ్చేస్తా. అండ్ ఇఫ్ అనేది అగైన్ అండర్లైన్, ఐ హ్యావ్ చీటెడ్ ఎనీబడి అవుట్ ఆఫ్ ఎనీథింగ్, ఐ విల్ పే బ్యాక్ 4 times ద అమౌంట్. 4 times ద అమౌంట్. ఎవరినైనా ఇన్ని సంవత్సరాల కాంట్రాక్టుల్లో ఎవరికైనా నేను అన్యాయం చేసుంటే, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే నేను వాళ్ళకి 4 చెల్లిస్తాను అంటాడు. నా ఈ స్టేట్మెంట్ నుండి మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉంది. ఎందుకు 4? ఏంటి ఇతనికి 4 ఏంటి లెక్క? 2 అనొచ్చు కదా, లేకపోతే డబుల్ ఇస్తాను అనేది ఈ రోజుల్లో చాలా గొప్పగా వినపడుతుంది కదా. ఆఫర్స్ అన్నీ డబులే, ఆఫర్స్ అన్నీ డబుల్. ఇలాంటి మరి ఎందుకు 4 ఇంతలు అని అంటున్నాడు అంటే, మనకి నిర్గమకాండం 22:1 ఒక మాట రాసి ఉంటుంది. ఏంటంటే, ఎవడైనా ఒకని ఎద్దును దొంగిలించి దాన్ని అమ్మటం కానీ, దాన్ని చంపేసి, దాని పర్పస్ ఏంటో అదే మనం తినడమే అనుకుంటాం కదా, చంపేయటం కానీ చేస్తే 5 ఇవ్వాలంట. ఒక గొర్రెను దొంగిలించి దాన్ని అమ్మడం కానీ, దాన్ని చంపడం కానీ చేస్తే 4 ఇవ్వాలని ఉంది. ఇతనికి అది గుర్తొచ్చింది. సి, రిలీజన్లో దే మే అపియర్ యాజ్ పీపుల్ హూ హ్యావ్ గాన్ ఎస్ట్రే, కానీ వాళ్ళకి తెలీదా? తెలుసు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. తప్పిపోయామని ఇలాంటి వాడికి తెలుసు, తప్పిపోయామని అలాంటి వాళ్ళు అనుకోరు. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటంటే, ప్రభు ఇంట్లోకి వచ్చేసాడు, లేదా జక్కయ్య రిసీవ్ చేసుకున్నాడు. ప్రభువుని రిసీవ్ చేసుకుంటే దట్ ఈస్ లైట్. వెన్ లైట్ ఈజ్ ఇన్వైటెడ్ ఇన్సైడ్ ఆర్ ఇంటూ ఎ మ్యాన్స్ హార్ట్, లైట్, వెన్ లైట్ ఈజ్ వెల్కమ్, డార్క్నెస్ గోస్ బై ఇట్ సెల్ఫ్. Light, darkness, these two are mutually exclusive. When light is there, darkness cannot be there. When light comes in, darkness goes out. Mutually exclusive. ఇంకేం సందేహం లేదు. that's the principle. That is the principle. ఏంటి ఇక్కడ జస్ట్ వచ్చాడు ప్రభు అంతే. మరి ఏమొచ్చింది? ఇలాంటి డెసిషన్. ధర్మశాస్త్రం గుర్తొచ్చేసింది. మరి ధర్మశాస్త్రాన్ని ఆనాడు పాటించడానికి ఇష్టం లేకే ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం జస్ట్ గుర్తొచ్చింది. ఎనేబులింగ్ ఎలా జరిగింది? ప్రభు యొక్క వెలుగు లేదా ప్రభు యొక్క సన్నిధి వచ్చేసరికి, ఫార్మర్లీ హ్యావింగ్ నోన్ ద లా, హీ వాజ్ అనేబుల్ టు, బట్ నౌ హీ నోస్ ద లా అండ్ హీ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దాట్. యు సీ దిస్. కాబట్టి లైట్ ఎంటర్ అయినప్పుడు, అందుకే మార్టిన్ లూథర్ ఈ మాటలు, సన్ షుడ్ రైజ్, డోంట్ సే దట్, సన్ రైజెస్, దెన్ గుడ్ ట్రీ షుడ్ బేర్ గుడ్ ఫ్రూట్, డోంట్ సే లైక్ దట్, గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్. 7 + 3 should be 10, don't say that, 7 + 3 is 10. A believer does good works, don't say a believer should do good works. Jackass is a very good example here. He is a true example of a believer who does good works after he is converted, after he is regenerated, after he welcomed Jesus into his heart, into his home. ఏదైతే ఇంపాసిబులో వన్స్ ఇట్ హ్యాస్ బికమ్ పాసిబుల్ టు హిమ్. ఇప్పుడు ఒక్క విషయం గమనించాం. ఏంటి అంటే, సరే ఇందాక మాట్లాడాం కదా, ఆ ఇంక్లినేషన్కి అప్పచెప్పేసుకున్న వాళ్ళంతా దుష్టులు, పాపులు, పరిహాసకులు. ఆ ఇంక్లినేషన్కి అప్పచెప్పుకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళేంటి? సరే, ఆనాటి ఓల్డ్ టెస్ట్మెంట్ జనరల్ టర్మ్ నీతిమంతులు. కానీ ఏంటి అంటే, ఏం తప్పులు లేవా? గ్రేడింగ్ ఏమైనా ఉందా బైబిల్లో? పెద్ద పాపం, చిన్న పాపం అని ప్రభు ఎప్పుడన్నా గ్రేడ్ చేశాడా? వ్యభిచారులు ఏదో పెద్ద విషయం అన్నట్టు, లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు పెద్ద విషయం అన్నట్టు, తాగుబోతులు పెద్ద విషయం అన్నట్టు,
అవి పెద్ద విషయాలు, ఇవి చిన్న విషయాలు ఎప్పుడన్నా మాట్లాడా? పాపం అంటే పాపం కానీ ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు దేవర్ స్ట్రేయింగ్, ఎవ్రీబడి స్ట్రెస్. ఇలాంటిది ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ ప్యాటర్న్, ఓకే, ఇట్స్ నాట్ ఎ హ్యాబిచువల్ సిన్, ఓకే, బట్ ఇట్ ఈస్ సీన్ నౌ అండ్ దెన్. అదేమి కాదా? అందుకే 2 కేటగిరీస్, పాపము హెమార్షియా అంటాడు, పాపము హెమార్షియా. దెన్ పాపములు ట్రాన్స్గ్రెషన్స్, పరాబాసిస్ అంటాడు గ్రీక్లో, పరాబాసిస్ 2. కాబట్టి మనం ఇలాగ అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ప్యాటర్న్ నుంచి దిస్ మ్యాన్ ఈజ్ ఫర్గివెన్. వెన్ జీసస్ ఎంటర్డ్ ఇన్ టు హిస్ హోమ్, థింగ్స్ వర్ ఓవర్, ప్యాటర్న్ ఈజ్ గాన్. నౌ తనకి కనపడేవి తన వైలేషన్స్, పాపములు కనబడుతుంది. పాపము పరిహరించబడింది, పాపమునకు క్షమాపణ వచ్చింది. కాబట్టి దాని విషయంలో తను దిగులు పడి ఏమైపోతానో అని అనుకోవాల్సిన అవసరం లేదు. పాపముల విషయంలో జాగ్రత్త పడిపోతున్నాడు. అలా మనం కూడా తీసుకుంటే జన్మతా పాపం అంటాం. మరి ఎవరికి తెలియదు జన్మతా పాపం? అందుకే రకరకాల ప్రయత్నాలు. పౌలు కూడా చక్కటి పాజిటివ్ భాషలోనే మాట్లాడాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మహిమ ఏంటి? మహిమ ఎంటరింగ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. కెన్ ఎనీబడి, ఆర్ పీపుల్ ఏబుల్ టు సే దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రజెన్స్? ఓకే, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ విచ్ ఎవర్ ప్లేస్ దే ఆర్ లైకింగ్, దే ఆర్ ఎంటరింగ్ ఇన్. కెన్ దే డేర్ సే దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్? అనగలరా వాళ్ళు? కాబట్టి ప్రజెన్స్లోకి, గ్లోరీలోకి ఎంటర్ కాలేకపోతున్నారు. వాళ్ళ సంగతులు వదిలేసి ప్రయత్నం విషయం మాట్లాడుతున్నాడు పౌలు. ఆయనతో రిలేట్ కాలేకపోతాం. గ్లోరీ అంటే ఎంటరింగ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ కావచ్చు, గ్లోరీ అంటే ఆయనతో రిలేట్ అవ్వడం కావచ్చు. 2 ఇంపాసిబుల్. బట్ పీపుల్ ఆర్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్. ఎందుకు? అందరికీ తెలుసు ఇదేంటో ఒక ఈవిల్ ఇంక్లినేషన్, ఇది ఒక ఈవిల్ నేచర్, సిన్ఫుల్ నేచర్. ఇలాంటి సిన్ఫుల్ నేచర్తో ముక్తి ఎలా వస్తుంది? పరలోక ప్రాప్తి ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరికి డౌటే అనమాట. అంటే ఏదేదో ఎవరు చెప్తే అది చేసేస్తే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఆ చేతుల్లోకి వెళ్ళిపోయిన పద్ధతి కనపడుతుంది తప్ప, వాళ్ళ అజమాయిషిలో ఉంటున్న పద్ధతి కనపడుతుంది తప్ప సక్సెస్ అనేది ఎక్కడ కనపట్ల. కాబట్టి ముందు జన్మతా పాపం నుంచి క్షమించబడాలి. దిస్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ జాకేయస్. ఏదో ఒకటి సెటిల్ అయిపోయింది. రెండోది ఏంటి? నౌ ట్రాన్స్గ్రెషన్స్. హమార్షియా ఈజ్ ఓవర్, అవే దస్తావేజులు. నౌ పరబాసిస్, సిన్స్, సిన్ అండ్ సిన్స్ ఇలాగ డిస్క్రిమినేట్ చేస్తే బిలీవర్స్లో ఈ రకమైన అవగాహన వస్తే ఎంత బాగుంటుంది. ఎస్, పాపం యొక్క శిక్ష నాకు పోయింది, పాపములు నాలో కనపడకూడదు. నా నేచర్కి సంబంధించిన శిక్ష, ప్యాటర్న్కి సంబంధించిన శిక్ష, లైన్కి సంబంధించిన శిక్ష, ఆ యూదుల్లో దుష్టులు, పాపులు, పరిహాసకులు అనబడే వాళ్ళకి సంబంధించిన శిక్ష నా విషయంలో ఇప్పుడు కొట్టివేయబడింది. నౌ జేకేఎస్ ఈజ్ ఫ్రీడ్. ఆ రిజాయిసింగ్ అనమాట. ఇట్స్ ఓన్లీ ఇన్ రిజాయిసింగ్ ఈజ్ ఏబుల్ టు సే దీస్ థింగ్స్. సామాన్యమా? హాఫ్ టు హాఫ్ ఇచ్చేస్తానన్నాడు పేదలకి. ఒకవేళ నేను ఎవరి దగ్గర అన్యాయం, ఒకవేళ అనే మాట ఎందుకు వాడాడో, అన్యాయంగా తీసుకుని ఉంటే క్యాలిక్యులేట్ చేయండి, అతనికి ఉన్నదంతట్లో సగం ఇచ్చేశాడు అనుకోండి. ఇంకేమీ లేకుండా తను ఇవ్వటం మొదలు పెడితే తన తప్పు ఎంత అయి ఉంటుంది? అక్రమ సంపాదన గురించి మాట్లాడే ప్రపోర్షన్స్ చూడండి. అక్రమ సంపాదన అనే విషయాలు చుట్టూ గమనించండి. సీ దిస్ మ్యాన్స్ ప్రపోర్షన్. ఏమొద్దు నాకు, ఇంకా ఐఎమ్ జీరో, రోజు వారి బతుకుతాను, కూలి చేసుకున్న బతుకుతా, ప్రభు వెనకాలబడి ఆయన ఉంటే నాకు చాలు అని అనుకున్న వాడు ఇచ్చేసి ఉంటే యూ క్యాలిక్యులేట్. తప్పే. అందుకే కదా మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అదేం మనం కాదంటలేదు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వెలుతురు వచ్చింది, చీకటి తొలగిపోయింది.
ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నన్ను అన్యాయంగా దేన్నైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లిజన్ ది అదర్ గ్రూప్, ఫ్రెండ్స్, లిజన్, ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ ఫర్ యూ. మీకోసం ఈ డిక్లరేషన్. తను ఈ పాపములు కూడా దిద్దుకుంటే తన ఇంటికి రక్షణ రావటం కాదు ఇక్కడ. నౌ ఇట్స్ ఇన్ రెస్పాన్స్ టు వాట్ యూ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ హిమ్, వాట్ యూ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ మీ. ఇట్ ఈస్ ఇన్ రెస్పాన్స్. ఐఎమ్ డిక్లేరింగ్ దిస్. ఇట్స్ అన్ అనౌన్స్మెంట్. లెట్ ఇట్ బి మేడ్ నోన్. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ బికాస్ దిస్ మ్యాన్ టూ ఈజ్ ఎ సన్ ఆఫ్ అబ్రహాం. ఇట్స్ మోర్ ఎ డిక్లరేషన్. దీనికి స్టెప్స్ ఏమీ చెప్పొద్దు. జీసస్ ఎంటర్డ్, అంతే. ఆయన ఎంటర్ అయితే ఏదన్నా అయిపోద్ది, ఇంకంతే. మళ్ళీ జీసస్ ఎంటర్ అవటం, ఇంక దాని తర్వాత ఇంకో స్టెప్ ఉంటుందా? స్టెప్సా ఏమన్నా? అప్పుడు ఉచితమా? స్టెప్స్ అయితే ఉచితమా? ఇంత సాక్రిఫైస్ అయితే ప్రభు ఇచ్చిన ఆ గ్రేస్ ఇంకేంటి? ఇదే సాక్రిఫైస్ గొప్పగా మాట్లాడుకుంటే. అతను చేసిన పనే గొప్ప అని అనుకునే వాళ్ళకి ప్రభు యొక్క ప్రజెన్స్ యొక్క విలువ ఏమన్నా తెలుసా? ప్రభు ఇంటికి వస్తే, లేకపోతే ఒక హృదయంలోకి వస్తే ఏమీ కదా. అతను దిద్దేసుకుని అంతా చేస్తే రక్షణ వచ్చేస్తుందా? ఇలాంటి విషయాలు సువార్త ప్రకటించే వాళ్ళు ఆలోచించుకోవడం మంచిది. ప్రభు తన గురించి చెప్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ వాట్ వాజ్ లాస్ట్. ద బ్యూటీ ఆఫ్ సచ్ ఎ స్టేట్మెంట్. ప్రభు మనసు ఎరిగితే ఎంత ప్రేమ వస్తుంది ఆయన మీదకి. ఎందుకు ఆయన వచ్చింది? బాగున్నామని నేను చెప్పుకునేవాళ్ళకా? ఈ బాగున్నాము, మాకేం అక్కర్లేదు, వాళ్ళ సంగతి చూడండి అనేవాళ్ళకా? వాళ్ళకి ఎలా అర్థమవుతాయి ఇలాంటి స్టేట్మెంట్స్? ఆయన మనసు ఎలాంటిదో? బాగోవటం ఏంటి? ఏం తప్పులు లేవా? మరి ఎందుకు గ్యారంటీ లేదు పరలోకంకి వెళ్తామని? ఎందుకు ముక్తి పొందేశామని హ్యాపీగా ఇంట్లో రిజాయిసింగ్ లేదు? ఎందుకు తేల్చిన పాపములు క్షమింపబడినవని ఎవరితో ధైర్యంగా చెప్పలేకపోవటం? అక్కడేమో అవుట్ రైట్ స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అంటే, ఏమండి మీరు రక్షణ పొందారా అంటే, ఇప్పుడు ఎలా తెలుస్తుందంటే ఎందుకు అనాలి ఆ మాట? ఎందుకు అనాలి? కృపచేత రక్షింపబడ్డారు అని అక్కడ రాసి ఉంటే, సిలువ తర్వాత మాటలు అవి, లేటెస్ట్ మాటలు. ఆ మాటలు అప్లై చేసుకోకపోతే ఎలాగా? ఎవరు చెప్పగలరు అలాంటివి? ఎవరైతే ఇలాగా. కాబట్టి ఒక్కటి తేల్చేసుకోవాలి. ఏంటి అంటే, ఎవరు వేషధారులు అంటే, నాకు అక్కర్లేదు అని అనుకునేవాళ్ళు వేషధారులు, నేను ఓకే అనుకునేవాళ్ళు వేషధారులు. వాళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళు వస్తారని ఎలా అనుకోగలరు? వాళ్ళకి ఉపయోగపడతానని ఆయన ఎలా అనుకోగలరు అంటున్నారు ప్రభుని. ఆయన హ్యాపీగా ఇలాంటి ట్యాక్స్ కలెక్టర్స్తో కలిసి హ్యాపీగా భోజనం చేస్తుంటే, వాళ్ళు పిలిచిన డిన్నర్కి ఆయన వెళ్ళిపోతే, పెద్ద డిన్నర్ హ్యాపీ. ఒక ఆయన నా ప్రభువుని నమ్ముకుని పెద్ద డిన్నర్ ఇచ్చినప్పుడు అతను ట్యాక్స్ కలెక్టరే, అందరిని పిలిచేశాడు. ఎవరు వస్తారు? అలాంటి వాళ్ళు వస్తారు. ప్రభువుని రమ్మన్నాడు. ఇదిగో మై న్యూ ఫ్రెండ్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ. నౌ ఐఎమ్ థ్రోయింగ్ దిస్ డిన్నర్ జస్ట్ టు మేక్ షూర్ దట్ యు మీట్ హిమ్. యు మీట్ మై ఫ్రెండ్ జీసస్. దట్ వాస్ హిజ్ అనౌన్స్మెంట్ అండ్ ఎ గ్రాండ్ డిన్నర్. హ్యాపీగా ప్రభు వాళ్ళతో భోజనం చేస్తుంటే దూరం నుండి వాళ్ళు అడుగుతున్నారంటే, ఏంటి తను పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తాడండి? మా పక్కన ఉంటే ఈయనకి పేరు వస్తుంది, మా పక్కన ఉంటే మొత్తం మతంలో గుర్తింపు వస్తుంది, వాళ్ళతో ఉంటాడేంటి? ఈయన సుంకర్లకును పాపులకును స్నేహితుడు. దిస్ మ్యాన్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అండ్ ట్యాక్స్ కలెక్టర్స్. దట్ వాజ్ దేర్ స్టేట్మెంట్. అప్పుడు ప్రభు అంటాడు, రోగికే కానీ ఆరోగ్యము కలవానికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చితని కానీ
నీతిమంతులను పిలువ రాలేదు. ఎవరికి అవసరం? ఎవరు అవసరం అని అనుకుంటే వాళ్ళకే ప్రభు అవసరం. అవసరం లేదనుకునే వాళ్ళకి ప్రభు ఎందుకు? రోగికే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి ఎవరైతే వాళ్ళ లోటు తెలుసుకుంటారో, నాకు ముక్తి రావటం అసాధ్యం, నేను పరలోకానికి వెళ్ళటం అసాధ్యం అని అనుకునే వాళ్ళే ప్రభు దగ్గరికి వస్తారు. వాళ్ళ కోసమే నేను వచ్చానంటాడు. ఐఎమ్ లాస్ట్. That's the statement the Lord expects from each one of us. I am lost. Let us be willing to say that. Until then, there is no hope. I am lost. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే అరే నాకు అసాధ్యం అని అనుకుంటారో, I am for them. Exactly those people are in need, and exactly I recognize the need of such people and I am available to them. They belong to me, I belong to them. ప్రభు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. The Son of Man came to seek and save what was lost. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. జన్మతా పాపం ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా క్షమించబడుతుంది. ఫస్ట్ క్షమాపణ పొందుదాం. లెట్ us turn to him, turn away from our efforts, turn away from whatever we had been following, turn away from that, turn to him. అదే మారు మనసు. ఏంటి అంటే, నా ఆధారం నువ్వే, నిన్ను బట్టే నాకు హోప్. ఐ ట్రస్ట్ ఇన్ యూ. ట్రస్ట్ వర్దినెస్ నీలో కనబడుతుంది, నీ మాటలో కనబడుతుంది, సువార్తలోనే హోప్ కనబడుతుంది. నిజమే, రక్తం చెందింపబడింది, పాపక్షమాపణ లేదు. నాకు యేసుప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ అని నమ్మకం వచ్చింది. ఐఎమ్ టర్నింగ్ అవే ఫ్రమ్ మై ఎఫర్ట్స్, టర్నింగ్ అవే ఫ్రమ్ విచ్ ఎవర్ థింగ్ ఐ వాజ్ ఎంగేజ్డ్ ఇన్, అండ్ ఐఎమ్ టర్నింగ్ టు హిమ్. అలాంటి మారు మనసు అనేది అది అంటే టర్నింగ్ అవే, టర్నింగ్ టు hope, turning to God, turning to the provision. కాబట్టి జన్మతా పాపం యొక్క క్షమాపణకి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. అది పొందేద్దాం. అది సిన్ అండ్ నౌ స్ట్రే డే బై డే ట్రాన్స్గ్రెషన్స్ విషయంలో ఆ వెలుతురులో మనల్ని పరీక్షించుకుందాం. ఆయన సాయంతో తెగించి ప్రతి విధమైన చెడు నుండి బయటపడదాం. తన కుమారుని యొక్క ఆత్మను ఉంచాడు. యేసు ప్రభు కాంటెంపరీ. ఆయన మన కోసం చనిపోయాడు కానీ చనిపోకూడదు, ఉండేవాడే, ఉన్నాడు, ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఈజ్ అవర్ కాంటెంపరీ. అలాంటి కాంటెంపరీని దేవుడు మన హృదయంలోనికి పంపాడంట. ప్రభు ఆత్మ ఆయన లోపల ఉన్నాడు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. విచ్ ఎవర్ బ్యాడ్ యూ వాంట్ టు పుట్ అసైడ్, ఇట్ బికమ్స్ పాసిబుల్ ఇన్ ఓ కేస్. విచ్ ఎవర్ గుడ్, ప్రేమించడం అనేది ఇంపాసిబుల్ మనిషికి. ద్వేషించకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్ మనిషికి. అసూయ లేకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. అలాంటిది ఆల్ దీస్ థింగ్స్ ఇంపాసిబుల్ అని పాసిబుల్ చేయటానికే దేవుడు కాంటెంపరీ అయిన జీసస్ క్రైస్ట్ని మన హృదయంలో ఉంచాడు. ఆయన సాయంతో వీ క్యాన్ త్రూ ద ప్రావిజన్ ఆఫ్ గాడ్ వీ క్యాన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.